అని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రాంతి కళావృందం వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మన జవహర్ లాల్ ముద్దుబిడ్డ వెంకటాచారి గారికి, అలాగే క్రాంతి కళాబృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు శంకర్ గారికి, గొడుగు వేణు గారికి, నిహారిక గౌడ్ గారికి, రమేష్ గారికి, ఎస్కే మీరా గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ, యువకులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఈ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని భావించిన, ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా, పాలకులు ఎవరైనా ఆ సమస్య మీద వెంకటాచరణ గలం మాత్రం ముందు వరుసలో ఉంటుంది. పాలకుల పాత్ర అలాగే ప్రతిపక్ష పాత్ర కూడా మా వెంకటాచరణ గానే పోషిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రభుత్వం డ్రగ్స్ ఏదైతే అంతమొందించాలని చెప్పి యువకులు ఈ డ్రగ్స్ కు బానిసై వాళ్ళ ప్రాణాలను కోల్పోతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం సీరియస్ ఏదైతే తీసుకుందో, దానిలో ప్రభుత్వం తీసుకున్న దాంట్లో నేను భాగస్వాములు అయితే నా ప్రాంత యువకులను కాపాడుకుంటా వాళ్ళని చైతన్యవంతులను చేస్తా అని చెప్పి వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి ఈరోజు తన ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. మనం గమనించినట్టయితే ఈ కొంత కాలంలో డ్రగ్స్ కు అలవాటు అయిపోయి ఈ పక్కనే అంబేద్కర్ ఉంది, ఆడ ఆ మత్తు మైకంలో 150 రూపాయల కోసం ఒక మర్డర్ చేసిన పరిస్థితి. ముందుగా అందరికీ నమస్కారం. అలాగే వెంకటాచారి అంకుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఒక పాలిటీషియన్స్ లేదా ఇంకే వేరే ఎవరో చేయాల్సిన కార్యక్రమం క్రాంతి కళా బృందం తరఫు నుంచి అంకుల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అంకుల్ కొంచెం పొలిటీషియన్స్ విషయంలో డిసప్పాయింట్ అయినట్టున్నారు, ఎవరు రాలేదు అని. అది అంకుల్ ఫేస్లో కనిపిస్తుంది. కానీ మీ ఎంబడి ఉంటూ మీకు సహకరిస్తున్న వాళ్ళు ఎప్పుడు మీ ఎంబడే ఉంటారు. సంబంధం లేని విషయం అనుకుంటున్నారేమో, మీకు సంబంధించిన విషయమే. అంటే రేపు ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఎదురిచ్చిండు అనుకో, అరే ఆడేంద్ర అంతా ఎదురిస్తుండు, హీరో లెక్క మాట్లాడుతుండు, వీడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ వెనకాల వాడు ఒకసారి మీరు ఒకటి గమనించిరా, ఎప్పుడు కానీ చెడు వ్యసనాలు మన పైసలతో చాక్లెట్లు కొనుక్కుంటాం కానీ మన పైసలతో సిగరెట్లు మందు కొనుక్కోం. మనల్ని ఎప్పుడో పక్కనున్నోడు పుష్ చేస్తాడు, అరే ఒకసారి దాగి ఊడ్రా అంటాడు. కాబట్టి అట్లాంటి చెడు వ్యసనాలకు మీరు వెళ్ళకుండా మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ ఈ జవహర్ నగర్ నుంచి ఎంతో మంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 10-15 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైతే రమేష్ అన్న గారు చెప్పినారో ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఇంకా పెద్ద పొజిషన్ లో నుంచి ఇక్కడ నుంచి ఉన్న యువత వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు దారిన పడాలి అని అనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ నాన్న పడే కష్టాన్ని గుర్తిస్తే మీకు చెడు వ్యసనాలు అనేది ముందుగా అలవాటు కావు. ఫస్ట్ అది మీకు ఎవరైనా చెడు అలవాటు నేర్పిస్తే ఫస్ట్ మీ తల్లిదండ్రులని మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి. మీ కుటుంబాన్ని ఆలోచించిన తర్వాత ఆ చెడు వ్యసనాలకి అలవాటు అవ్వాలా అవ్వద్దా అనేది తర్వాత ఆప్షన్.